ఖమ్మం జిల్లాలో విషాద సంఘటన చోటు చేసుకుంది. నిత్యం ఆడుతూ పాడుతూ పరిగితే ఓ 4 ఏళ్ల చిన్నారి కన్నతల్లి ఒడికి చేరక మునిపే కన్ను మూసింది. ఈ విషాద సంఘటన ఖమ్మం రూరల్ మండలం ఎం వెంకటాయపాలెంలో చోటు చేసుకుంది. ఖమ్మం జిల్లా కేంద్రంలో స్వయం ఉపాధి చేసుకుంటూ జీవనం సాగిస్తున్న కుర్రా వినోద్, లావణ్య దంపతులకు 4 ఏళ్ల క్రితం 12 బిడ్డ జన్మించింది. ఆ బిడ్డకు ప్రహర్షిక అంటూ కూడా నామకరణం చేశారు. పూర్తిగా ఏకైక కుమార్తె కావడంతో ఆ ప్రహర్షికను అల్లారు ముద్దుగా గారాబంగా పెంచుకున్నారు లావణ్య వినోద్ దంపతులు. అయితే ఈ నెల 17వ తేదీన గ్రూప్ 3 పరీక్ష ఉండడంతో తల్లి లావణ్య కుమార్తె ప్రహర్షికను అత్తగారింటి దగ్గరే వదిలిపెట్టి పరీక్షకు హాజరైంది. ఉదయం మధ్యాహ్నం సెషన్స్ పూర్తి చేసుకొని సాయంత్రం ఇంటికి చేరుకున్నటువంటి లావణ్యను చూసినటువంటి కుమార్తె ప్రహర్షిక సంబరపడుతూ తన తల్లి ఒడికి చేరేందుకు పరుగులెత్తింది. ఈ నేపథ్యంలోనే ఒక్కసారిగా ఛాతీలో నొప్పి వచ్చి అకస్మాత్తుగా కుప్పకూలిపోయింది ప్రహర్షిక. దీంతో ఆవేదన చెందినటువంటి తల్లి ఏమైందని అడగగా తన ఛాతీలో నొప్పి వస్తుందని, తనకు వామిటింగ్ వచ్చేలా ఉందంటూ కూడా సమాధానం ఇచ్చింది. అయితే వెనువెంటనే స్థానిక ఆర్ఎంపీ వైద్యుడి దగ్గరికి తీసుకెళ్లి ప్రాథమిక చికిత్స అందించే ప్రయత్నం తల్లిదండ్రులు చేశారు. అయితే పరిస్థితి విషమంగా ఉందంటూ ఆసుపత్రిలో చేర్పించాలంటూ సదరు ఆర్ఎంపీ సమాధానం ఇవ్వడంతో ప్రహర్షిక తల్లిదండ్రులు ప్రహర్షికను ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. అయితే అప్పటికే ప్రహర్షిక కన్ను మూసిందన్న ఒక చేదు నిజాన్ని వైద్యులు ఇవ్వడంతో ఆ తల్లిదండ్రులు ఇద్దరు కూడా అక్కడే కుప్పకూలిపోయారు. అకస్మాత్తుగా జరిగినటువంటి ఈ సంఘటనతో ఒకసారిగా ఎం వెంకటాయపాలెం గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కన్న తల్లి ఒడికి చేరక మునిపే అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయి కన్ను మూసినటువంటి ప్రహర్షిక మరణంతో ఆ తల్లి ఇంకా మనోవేదనతో తీవ్రంగా మదన పడుతోంది. ప్రస్తుతం కుటుంబ సభ్యులే కాదు, కన్నవారే కాదు, ఖమ్మం జిల్లా వాసులందరినీ కూడా ఈ ఘటన అత్యంత కన్నీరు మున్నీరు పెట్టిస్తోంది. అయితే చిన్నపిల్లల్లో గుండెపోటు వల్లే ఇలాంటి మరణాలు సంభవిస్తాయని కొంత వైద్యులు అనుమానిస్తున్నారు, భావిస్తున్నారు. కానీ ఇప్పటి వరకు కూడా ప్రహర్షిక ఎలా మృతి చెందిన అంశంపై ఇంకా ఆ తల్లిదండ్రులు కూడా ఒక క్లారిటీ లేకపోవడం బాధాకరం. ఖమ్మం జిల్లా కేంద్రంలో 4 ఏళ్ల చిన్నారి గుండెపోటుతో మరణించిందన్న వార్త అందరినీ కూడా కలవరానికి గుర్తిస్తుంది. అసలు చిన్నారుల్లో గుండెపోటుకు గల కారణాలు ఏంటి, ఎందుకు చిన్న వయసులోనే గుండెపోటు వస్తుంది, ఇలాంటి అంశాలకు మనం సమాధానం వెతికే ప్రయత్నం చేస్తున్నాం. సార్, అసలు సాధారణంగా చిన్నపిల్లల్లో గుండెపోటు రావడానికి గల కారణాలు ఏంటి, ఎందుకు ఇలాంటి వైబ్రేషన్స్ కావచ్చు పిల్లలకి ఎందుకు ఇలా ఈ వయసులో గుండెపోటు వస్తుంది? యాక్చువల్గా చిన్నపిల్లల్లో గుండెపోటు రావడం అనేది అత్యంత అరుదు, వెరీ రేర్ కండిషన్స్. ఎందుకంటే గుండెపోటుకి కారణాలు అనేవి కొన్ని ఉన్నాయి. మెటబాలిక్ డిజార్డర్స్ ఉంటాయి, హైపర్ టెన్షన్ కానీ, లేకపోతే డయాబెటీస్ కానీ, లేకపోతే ఎక్కువ హైపర్ కొలెస్ట్రీమీ అంటారు, లేకపోతే కరోనరీ ఆర్టరీ డిసీజ్, ఇవన్నీ కూడా లైఫ్ స్టైల్ డిసీజ్ అంటారు. లైఫ్ స్టైల్ డిసీజ్ అంటే లాంగ్ టైం అలా అక్యుమిలేట్ అయ్యి అలా వస్తుంటాయి. కాబట్టి గుండెపోటు అనేది చాలా వరకు పెద్దోళ్ళనే ఉంటుంది, మేజర్ కాజ్ ఆఫ్ డెత్. పీడియాట్రిక్ దాంట్లో గుండెపోటు అనేది అత్యంత అరుదు. అయితే గుండెపోటు అంటే ఫస్ట్ నేను కొంచెం చెప్తలుచుకున్నాను. గుండెపోటు అంటే ఏంటంటే గుండె కొట్టుకోవడానికి కూడా మనకి దానికి రక్తం కావాలి. దానికి రక్తం తీసుకెళ్లే ఒక ధమనులు, సిరలు ఉంటాయి కదా, వాటిలో బ్లాక్ రావటం వల్ల ఏమవుతుందంటే గుండెకి సరైన పోషకాహారాలు అందవు, దానివల్ల ఫంక్షనింగ్ ఆగిపోతుంది. అది గుండెపోటు తాలూకు ఇది. సో పిల్లల్లో అలాంటి పెద్దగా ఉండవు, కానీ పిల్లల్లో కూడా గుండె ఆగిపోయే హార్ట్ అటాక్ అంటారు, దాన్ని కార్డియాక్ అరెస్ట్ అంటారు. అవి జరిగే అవకాశాలు చాలా ఉన్నాయి. దానికి కొన్ని కంజనరల్ డిజార్డర్స్ ఉంటాయి, అంటే గుండె తాలూకు స్ట్రక్చర్లో తేడాలు ఉంటాయి. గుండె వాల్ కానీ 4 ఛాంబర్స్ ఉంటాయి గుండెలో, వాటి మధ్యలో ఉండే గోడల్లో రంధ్రాలు ఉంటాం, కానీ వెంట్రికులర్ సెప్టల్ డిఫెక్ట్, ఏట్రియల్ సెప్టల్ డిఫెక్ట్, ఇలాంటి కొన్ని ఉంటాయి గుండెలో లోపాలు. అలా కాకుండా జెనెటిక్గా కొన్ని సిండ్రోమ్స్ ఉంటాయి, అంటే డౌన్ సిండ్రోము, మార్ఫన్ సిండ్రోము, టర్నర్ సిండ్రోమ్, ఇట్లా కొన్ని ఉన్నాయండి. వాటి వల్ల కూడా గుండెలో తాలూకు డిఫెక్ట్స్ ఉంటాయి. ఇవి కాకుండా కొన్ని జెనెటిక్గా వచ్చే కార్డియోమయోపతీస్ అంటారు. అట్లే అంటే గుండె తాలూకు ఆ స్ట్రక్చర్లోనే తేడా ఉంటుంది. 3 రకాలు: డైలేటెడ్ కార్డియోమయోపతి, రెస్ట్రిక్టెడ్ కార్డియోమయోపతి అండ్ హైపర్ట్రోఫిక్ కార్డియోమయోపతి అని 3 రకాలు ఉంటాయి. అందులో ఈ చివరి 2 కొంచెం చాలా డేంజరస్గా ఉంటాయి. వీటిలో సడన్ కార్డియాక్ అరెస్ట్ వస్తుంది, సడన్ డెత్ జరుగుతూ ఉంటుంది. ఇది కాకుండా గుండెలో మనం కొట్టుకోవడానికి మనకి సిగ్నల్ వెళ్ళాలి, ఎలక్ట్రిక్ సిగ్నల్ వెళ్ళాలి. ఆ సిగ్నల్ ఒక రేట్ ప్రకారం వెళ్ళాలి, అంటే 72 ఉంది అనుకోండి మన హార్ట్ బీట్, ఆ ప్రకారంగా వెళ్తూ ఉంటుంది. అలా కాకుండా ఎక్కువ ఫాస్ట్గా వెళ్ళింది అనుకోండి కరెంట్ బీట్ కూడా, దానివల్ల గుండె ఆ స్పీడ్గా అందుకోలేక ఏమవుతుందంటే కొలాప్స్ అయిపోతుంది, అంటే ఆగిపోతుంది. దాన్ని ఎరిథిమియాస్ అంటారు దాన్ని, లేకపోతే వెంట్రికులర్ ఫిబ్రిలేషన్ అంటారు కొన్నిట్లో, అందరూ టైప్స్లో. వీటి వల్ల సడన్ కార్డియాక్ డెత్ అయితే అయ్యే అవకాశం ఉంటుంది. కార్డియాక్ అరెస్ట్ ముందు ఎటువంటి లక్షణాలు ఏమైనా ఉంటాయా, దాన్ని మనం గుర్తించగలం అసలు?
యాక్చువల్ చెప్పాలంటే ఇప్పుడు కార్డియాక్ డిఫెక్ట్స్ ఉన్నాయనుకోండి, కంజనల్ డిఫెక్ట్స్ ఉన్నాయనుకోండి, వాటిలో 2 రకాలు ఉంటాయండి, సైనోటిక్ అండ్ ఎసైనోటిక్ అంటారు. వీటిలో ఏమవుతుందంటే సైనోటిక్ దాంట్లో పిల్లవాడికి కొంచెం చేసినా కానీ బ్లూయిష్ కలర్లో గోళ్ళు కానీ పెదాలు కానీ నాలుగు కానీ నీలి రంగులో కొంచెం ఉంటాయి, అంటే సైనోసిస్ అంటారు. చెడు రక్తం మంచి రక్తం నుండి కలిసిపోతుంటాయి, వాటిని మనం గుర్తుపట్టవచ్చు. అలా కాకుండా ఎసైనోటిక్ హార్ట్ డిసీజ్ ఏంటంటే పిల్లలు ఎక్కువసేపు ఆడలేరు, ఆడిన వెంటనే చెమటలు పట్టేయడం కానీ, ఆయాసం రావడం కానీ, లేకపోతే పాల్పిటేషన్ అంటే దడ కొట్టుకున్నట్టు ఉండటం కానీ, తొందరగా ఫెటిక్ అయిపోవటం, పెరుగుదల లేకపోవటం, ఇలాంటివన్నీ ఉంటాయండి. ఇవి ఉన్నాయంటే ఖచ్చితంగా మనం డెఫినెట్గా హార్ట్ ప్రాబ్లం ఉందని చూసుకుని వీ షుడ్ ఎలిమినేట్ దోస్ థింగ్, ఎలిమినేట్ చేయాలి దానికోసం, అప్పుడు మనం గుర్తుపట్టవచ్చు. దీనికి సంబంధించి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? సో ఒకవేళ మనం ముందే లక్షణాలను గుర్తిస్తే ఇలాంటి అపాయాల నుంచి బయటపడడం ఎలా అంటే? ట్రీట్మెంట్ ఏంటంటే మాకు హార్ట్ అటాక్ అంటే మనకి పెద్దోళ్ళు ఏంటంటే ఒకటే వస్తుంది, దాని ప్రకారంగా ఒక ప్రోటోకాల్ ఉంటుంది. ఇక్కడ మనకి సడన్ కార్డియాక్ అరెస్ట్కి చాలా కారణాలు ఉన్నాయి, కంజనైటల్ కొన్ని ఉన్నాయి, ఈ సెప్టల్ డిఫెక్ట్స్ కొన్ని ఉన్నాయి, కార్డియోమయోపతి ఉన్నాయి. ఇవి కాకుండా అండి మనం రుమాటిక్ ఫీవర్ అని, కావసాకి డిసీజ్ అని 2 ఈ మన ఇన్ఫెక్షన్స్ రావడం వల్ల కూడా వచ్చేస్తాయి. అవి కూడా ఏం చేస్తాయంటే హార్ట్ని దెబ్బతీస్తాయి. సో ఏంటి ఒక్కొక్క దానికి ఒక్కో రకమైన ప్రోటోకాల్ ఉంటుంది. ఒకవేళ సెప్టల్ డిఫెక్ట్స్ ఉన్నాయనుకోండి, వాటిని ఇచ్చిన సైజుని బట్టి అవి కరెక్ట్ చేయొచ్చు మెడికల్గా. పెద్దగా ఉందనుకోండి డెఫినెట్గా వీ షుడ్ గో ఫర్ ద సర్జరీ వెళ్ళాల్సి వస్తుంది. ఇటీవల జరిగినటువంటి ప్రహర్షిగా 4 ఏళ్ల చిన్నారి కార్డియాక్ అరెస్ట్, మీరు అనుకున్నట్టు ఒకవేళ కార్డియాక్ జరుగుంటే చిన్నారి తన తల్లికి చెప్పినట్టుగా అంటే ఛాతీలో నొప్పి వస్తుంది, వామిటింగ్ వచ్చేలా ఉందని, ఇలాంటి ఈ కారణాల వల్ల ఎటువంటి కార్డియాక్ అరెస్ట్? అంటే యాక్చువల్గా ఇప్పుడు ఏ కార్డియాక్ ప్రాబ్లం ఉన్నా కానీ మనకు ఖచ్చితంగా వచ్చేది ఏంటంటే పెద్దవాళ్ళు అయితే ఖచ్చితంగా హార్ట్ పెయిన్ ఉంటుంది, చిన్నపిల్లలు కూడా తక్కువ ఉంటుంది పెయిన్, మరి పెయిన్ కూడా రావచ్చు. పెయిన్ తర్వాత సడన్గా కొలాప్స్ అయిపోవడం, సింకోపే అంటారు దాన్ని, సడన్ కొలాప్స్ అయిపోవడం కానీ, చెమటలు పట్టేయడం కానీ, హార్ట్ బీట్ కొట్టుకోవడం, లేదా ఎక్కువ ఆయాసపడిపోవడం కానీ, వామిటింగ్ చేయడం కానీ, ఇవన్నీ ఉంటాయండి. ఇలాంటి ఏ లక్షణాలు సడన్గా వచ్చినా అంటే ఎగ్జర్షనల్ డిస్నీ అంటే మనం పని చేస్తే ఆయాసం వచ్చేస్తుంది, లేదా పడుకోలేకపోవడం, ఇలాంటి కొన్ని ఉంటాయండి. ఉంటే ఖచ్చితంగా మనం ఏం చేయాలంటే ఫస్ట్ వీ షుడ్ సస్పెక్ట్ ద హార్ట్ డిసీజ్ చేసుకుని, లేదని నిర్ధారించుకున్నాక వేరే వాటి జోలికి వెళ్ళాల్సి వస్తుంది. మొత్తంగా చిన్నారులో కార్డియాక్ అరెస్ట్ వల్ల ఇలాంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని చెప్తున్నారు ప్రముఖ పీడియాట్రిస్టిక్ అసోసియేట్ ప్రొఫెసర్ గవర్నమెంట్ కాలేజ్ బాబు రత్నాకర్ గారు. ఖచ్చితంగా ముందస్తుగా లక్షణాలను గుర్తించిన తర్వాత వెంటనే అటు నిర్ధారణ చేసుకొని ఆ తర్వాత ట్రీట్మెంట్ తీసుకుంటే ఇలాంటి అపాయాలను ధీటుగా ఎదుర్కొనే అవకాశం ఉందని చెప్తున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.